మేడం ఈ 8 నెలలుగా ఎన్ని కేసులు ఇప్పుడు వరకు పెట్టారు కిషోర్ గారి మీద? ఇప్పుడు వరకు ఏమేం కేసులు పెట్టారు? మా హస్బెండ్ మీద ఇప్పటికి 14 కేసులు పెట్టారు సార్. మళ్ళీ మా హస్బెండ్ కాక మా బావగారి మీద ఒక 3 కేసులు పెట్టారు. మా రెండో బావగారి మీద ఇంకొక రెండు కేసులు పెట్టారు. మొత్తం మా కుటుంబం మీద 17 కేసులు పెట్టారు సార్. అంటే మీకు పార్టీ తరఫు నుంచి ఎట్లాంటి సాయం వస్తుంది? పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా మీతో? పార్టీ నుంచి మాకు లీగల్ గా అంతా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటున్నారు సార్. అలాగే నాగిరెడ్డి గారు లాయర్, రామలక్ష్మరెడ్డి లాయర్ గారు మాకు చాలా సహకరించి లీగల్ గా అన్ని వాళ్ళ దగ్గరుండి చూసుకోవడం, బెయిల్స్ తీసుకురావడం చేస్తున్నారు సార్. మళ్ళీ కొత్తగా కూడా రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిన్న పేర్ని నాని గారు కూడా రియాక్ట్ అయ్యారు సార్. అంటే ఇప్పుడు అసలు మొన్న ఏం జరిగింది మేడం? అక్కడ బెయిల్ వచ్చినప్పుడు ఎంబటే జైలు నుంచి బయటకు వచ్చారు కదా, వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? మీరు అంత 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 ఒకేసారి ఎందుకు అంత చిరాకు పడ్డారు? అసలు ఏం జరిగింది? అసలు అక్కడ గ్రౌండ్ లో ఏం జరిగింది? నార్మల్ గా ఒక 7 months నుంచి బెయిల్స్ వస్తున్నాయి సార్. లోపల ఉండగానే వేరే కేసులు పెడుతున్నారు. ఓకే, అంతవరకు ఓకే, అలా వెళ్ళిపోతుంది. రీసెంట్ గా ఏమైందంటే ఒక 4 days బ్యాక్ ఒక కేసు పెట్టారు, దాంట్లో స్టే తీసుకొచ్చారు. మళ్ళీ 2 days బ్యాక్ ఇంకో కేసు పెట్టారు, దాంట్లో స్టే తీసుకొచ్చారు. ఇంకా స్టే తీసుకొచ్చిన తర్వాత దీనికి బెయిల్ వచ్చింది సార్. లాస్ట్ ఏదైతే కేసు ఉందో దానికి బెయిల్ వచ్చింది. ఇంకా ఏ కేసులు కూడా లేవు అప్పటి వరకు. బెయిల్ కన్ఫర్మ్, ఇంకా బెయిల్ వస్తుంది, మీరందరూ రండి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మేము పిల్లల్ని తీసుకొని ఆశతోటి వెళ్ళాం సార్. ఇంకా రిలీజ్ అయిపోతాడు, 8 months అయిపోతుంది కదా, ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, ఇంకేం కేసులు పెట్టర్లే అని ఆశతో వెళ్ళాం సార్. అలా రిలీజ్ అయ్యాడు. గేట్ కూడా వాళ్ళు రిలీజ్ చేసి గేట్ ఓపెన్ చేసే లోపు వీళ్ళు వచ్చి చేయబట్టుకొని ఇంకా పద అని అంటున్నారు సార్. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, భార్యగా నాకు ఇలా అరెస్ట్ చేస్తున్నాము, తీసుకెళ్తున్నాము అని. ఇంకా మాత్రం దానికి రిలీజ్ చేయడం దేనికి సార్? అందులోనే ఉంచేసుకోవచ్చు కదా. రాక్షస ఆనందమా అంటే బయటికి తీసుకొచ్చి మళ్ళీ వెంటనే అరెస్ట్ చేస్తే మా ఏడుపులు చూసి అవతల వాళ్ళు రాక్షస ఆనందం పొందడం కోసం దీన్ని సృష్టించారు సార్. అంటే ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టారు కదా మేడం, దాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు మీరు? అదేంటి, దాన్ని లాయర్లు ఎట్లా చేయబోతున్నారు? అసలు నా హస్బెండ్ సాధారణమైన పొలిటికల్ వ్యక్తి సార్. పొలిటికల్ వ్యక్తి. నార్మల్ గా పీడీ యాక్ట్ అనేది సారాయి వాళ్ళ మీద, గంజాయి వాళ్ళ మీద పెడతారు సార్. అన్యాయంగా పీడీ యాక్ట్ పెట్టారు సార్ పొలిటికల్ లీడర్ మీద. ఇంక మీరే అర్థం చేసుకోండి, అదంతా అక్రమ కేసు, మీరే అర్థం చేసుకోండి సార్. అంటే మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు ఈ అన్ని కేసుల్ని చూస్తుంటే అసలు ఫైనల్ గా ఇది ఎక్కడ ఆగేటట్టు ఉంది అంటారు మేడం? ఏమో సార్, నాకైతే అర్థం కావట్లేదు. నిన్నటి వరకు ఒక హోప్ ఉంది సార్, ఇంకా నిన్న నాకు ఒక 8 నెలలుగా ఎంత మానసికంగా కృంగిపోతున్నానంటే, రేపొస్తాడు ఆ బెయిల్, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. నా పిల్లలు అడుగుతున్న మమ్మీ డాడీ ఎక్కడంటే రేపొస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని చెప్పుకుంటూ వస్తున్నాను సార్. నాకు వస్తాడు అని ఎదురు చూడాలంటే భయం అవుతుంది సార్. ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతుందో అని భయం అవుతుంది. అంటే నాకు వేరే వాళ్ళు చెప్తా ఉంటే నేను విన్నాను, మీ ఇంటి పైన కూడా దాడి చేశారంటే కదా మేడం టీడీపీ వాళ్ళు? అవును సార్, దాడి చేశారు. అది కూడా మాకు ఎలా తెలిసిందంటే, మేము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఊర్లో ఉండే సిచ్యువేషన్ కాదు సార్. మేము మెల్లగా అక్కడ ఉంటే గొడవలు అవుతూ ఉంటాయిలే అని చెప్పేసి, అప్పుడు నాకు 8 months 9th month ప్రెగ్నెంట్ సార్. ప్రెగ్నెంట్ గా ఉండి కూడా ఒక పాపని తీసుకొని ప్రెగ్నెంట్ గా ఉండి బెంగళూరులో కొన్ని డేస్ ఉండడం, హైదరాబాద్ లో కొన్ని డేస్ ఉండడం, అలా అవుతుంటే ఒకరోజు మాకు సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఏంటంటే, midnight 1 o'clock కి ఒక గడపార తీసుకొని వచ్చి కిటికీని పగలు కొట్టేయడం, ఇంట్లో సామాన్లు ధ్వంసం చేయడం జరిగింది సార్ మా బావగారి ఇంటి మీద. ఓకే, కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఇప్పుడు పెట్టిన కేసు ఏంటి మేడం? లేటెస్ట్ గా మాచర్లో ఏదో లేటెస్ట్ గా కేసు అరెస్ట్ చేశారు, అది ఏం కేసు? అది దేని మీద పెట్టారంట? లేటెస్ట్ గా జరిగింది ఏమిటంటే 2024 ఏప్రిల్ 8వ తారీఖున అందరం మా రెండో బావ గారి ఇంట్లో అందరం కలిసి
సమయాన్ని కేటాయిస్తూ అక్కడ ఉన్నాం సార్. పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాము. ఆ రోజున ఏదో మా ఆయన తన మీదకి రాడ్డుతో కొట్టాడని, బెదిరించాడని ఆ కేసు పెట్టారంట సార్. ఇప్పుడు అసలు ఇప్పుడు మీరు ఈ 4 రోజుల నుంచి ఎవరితో అయినా మాట్లాడారా? అసలు ఏం జరుగుతుంది? ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఏమన్నా ప్రూఫ్ ఉందా వాళ్ళ దగ్గర అరెస్ట్ చేయడానికి? ఏమన్నా మీరు అడిగారా ఇట్లాంటివి? అసలు ఎలాంటి ప్రూఫ్ లేదు సార్. ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇంకా నా మొబైల్లో ఆ రోజున మేమందరం కలిసి బర్త్డే వేడుకలు చేసుకునే అన్ని నా ఫోన్ లో కూడా ఉన్నాయి సార్. ఇవన్నీ రాజకీయంగా ఎదుర్కోలేక అధికారం చేతిలో ఉందని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన కేసు పెట్టుకుంటున్నారు సార్. వాళ్ళకి నచ్చిన కేసు పెట్టుకుంటున్నారు. ఒక బీసీ వ్యక్తి ఎదగటం ఇష్టం లేక ఎక్కడికక్కడ తొక్కి పడేయాలని ఇవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నారు సార్. ఇక చివరిగా ఒక ప్రశ్న మేడం, మీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మీతో మీకు ఎట్లాంటి భరోసా ఇచ్చారు ఇవాళ వరకు? ఈ న్యాయం ఎట్లా పోరాడాలి ఏంటి, ఏమన్నా సలహా చెప్తున్నారా డైలీ? మా రామకృష్ణారెడ్డి సార్ మాకు అన్ని వేళలా మాకు తోడుగా ఉంటున్నారు సార్. లీగల్ గా ప్రతిదీ కూడా తనే చూసుకుంటున్నాడు సార్. మాకు అన్ని విధాలుగా భరోసా ఇస్తున్నాడు సార్. కిషోర్ గారికి బెయిల్ వచ్చిందని చెప్పి మీరు వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఎవరైనా కానీ ఎల్లో మీడియా అందాం మనం, వాళ్ళు మీరు హైడ్రామా క్రియేట్ చేశారు అని అంటున్నారు. అది హైడ్రామా క్రియేట్ చేశారా? ఒకటి సార్, ఇద్దరు పిల్లల్ని వేసుకొని, పసి పిల్లల్ని వేసుకొని ఆడపిల్లగా ఎవరికైనా రోడ్డు ఎక్కాలని ఉంటదా సార్? ఎవరికైనా రోడ్డు ఎక్కాలని ఉంటదా? వాళ్ళు ఛానల్స్ లో కిషోర్ కుటుంబం, అతని భార్య మహానటి, హైడ్రామా 8 నెలలుగా భర్త లేకుండా పసిపిల్లలతోటి ఆర్థికంగా మానసికంగా ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. తీరా రిలీజ్ అయ్యి బయటకి మళ్ళీ తీసుకెళ్తే ఎంత బాధ అనిపిస్తుంది సార్. దాన్ని ఎలా నాటకం అంటారు, దాన్ని ఎలా డ్రామా అంటారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు చేసింది ఏమన్నారు మరి? సరే మేము చేసింది డ్రామా, ఆయన అంత వయసు కదా, తను చేసింది ఏంటి? సరే తన కొడుకు అనుకుందాం, తను చేశాడు. పవన్ కళ్యాణ్ కి ఏం అవసరం అని చేశారు సార్? తన హంగామా ఎందుకు సృష్టించాడు? నడి రోడ్డు మీద పడుకున్నాడు కదా సార్. తను చేసింది ఏంటి సార్? అంటే వాళ్ళకి జరిగితే బాధ, ఆడపిల్లగా ఆడపిల్లలతోటి నేను పడుతుంది డ్రామానా? వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి గమనించి